టాప్ సిక్ ట్రైలర్ చూసిన తర్వాత నా గుండె గుద్దకి ఆ మూమెంట్లో అనిపించింది, ట్రైలరా ఇది అరాచకమా, సినిమా ఇలా కూడా తీయొచ్చా అని ఒక లేడీ డైరెక్టర్ మైండ్ బ్లోయింగ్. ఇలాంటి ట్రైలరు చూడలేదు ఇంతవరకు. ఇది మన ఇండియన్ సినిమానా లేదా హాలీవుడ్ అమ్మ మొగుడా అనే టైప్లో ట్రైలరు కట్ చేయడం జరిగింది. 4 నిమిషాల పైననే ట్రైలర్ చూస్తుంటే డ్యూయల్ క్యారెక్టర్స్, కొడుకు తండ్రి వార్ జరగబోతుంది. థియేటర్లో అరాచకమే, సీట్లో కూర్చుంటే అద్భుతమే. యష్ KGF2 తర్వాత రాబోతున్నాడు. ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ థియేటర్లో మాత్రం పూర్ణకాలు లోడింగ్. సో చాలా చాలా అద్భుతాలు సినిమాలో చాలా ఉన్నాయని అనిపిస్తుంది. సినిమా ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిందా, ఈ సినిమాని టచ్ చేయడానికి చాలా టైం పడుతుంది అందరికీ. సో టాప్ 6 ఆల్రెడీ మీ ట్రైలర్ చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చూసినట్టయితే నా మైండ్ నా గుండెలో దిగిపోయినట్టు అనిపించింది. 70mm రాడ్ కాదు, అంతకు మించి రాడ్ కిందని దిగితే నోట్లకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇండియన్ సినిమా ఏమాత్రం తగ్గదు స్టాండర్డ్, హాలీవుడ్ మూవీ అమ్మ మొగుడులై కూర్చుంటుందని టాప్ 6 నిరూపించడం జరిగింది. సందీప్ రెడ్డి వంక నుంచే ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయగలము. టాప్ 6లో సందీప్ రెడ్డి ఆలోచన మించి పీక్స్కి వెళ్ళిపోయిందని అనిపిస్తుంది. డెఫినెట్గా థియేటర్లో మాత్రం రచ్చ రంబోలా పీస్కి వెళ్ళిపోవడానికి అందరూ రెడీగా ఉండండి. డెఫినెట్గా ఓపిక్గా శాంతంగా కూర్చోరు ఎవరు థియేటర్లో. యష్ రాబోతున్నాడు. సినిమా చూసిన తర్వాత పీస్కి వెళ్ళిపోద్ది అనిపిస్తుంది. సో మీ ట్రైలర్ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు మాత్రం మైండ్ ఫిల్మ్ ఇట్లా రాలిపోయాయి.